తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా అడుగులు పడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద గ్రామాలకు, తండాలకు, మండలాలకు, జిల్లాలకు అధికారులతో పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కూడా చేరుకొని ఇక జోరున ప్రచారం సాగిస్తారనేది ఆల్రెడీ మొదలైంది. అంటే ఎలా వెళ్ళగలుగుతారు? ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడానికి అన్ని పార్టీలు ముమ్మరమైనయని మీరు చెప్తా ఉన్నారు. అయితే పార్టీలు ప్రజాక్షేత్రంలో వెళ్ళొచ్చు, వారు చేసినటువంటి పనులు చెప్పుకోవచ్చు, అభివృద్ధి చూపెట్టచ్చు, తద్వారా ఓట్లు అడగొచ్చు. ఇవాళ స్థానిక సంస్థలు ఎంత సుమారు సంవత్సరం జాప్యం జరిగిందా? సంవత్సరం 6 నెలల జాప్యం జరిగింది. మీరు ఏమంటున్నారంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మేము 42% బీసీలకు ఇచ్చే మేము ఎన్నికలకు పోతామన్న ధోరణి ఒకటి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ చిత్తశుద్ధిని చూయించుకోవడానికి తప్ప అది వాస్తవంలో అమలయ్యే అవకాశం ఇక్కడ లేదు. ఇది ప్రజలకు ఏం చెప్తున్నారు? 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించుకున్నాక మనం ఎన్నికలకు మేము పోతున్నాము అన్న ఒక ఆలోచన కలిగిస్తారు తప్పితే వాస్తవంగా ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా క్షేత్రస్థాయిలో అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మటం లేదు. దానికి గాను ఇవాళ ఏదో ఒక సాకు చూపెట్టి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ఎన్నికలను. ఇంకోటి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా అది ఏంది అని అంటే ఏ రకంగానూ కోర్టుల నిలువనైనటువంటి ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఇవాళ 42% మేము ఇస్తున్నాము అని ఏదో జబ్బలు ఎగిరేసుకుంటూ ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటున్నారు. నేనేమంటున్నా, మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబుకు ఉన్న సాన్నిధ్యం ఏదైతే ఉందో ప్రజానికానికి, రాజకీయ పార్టీలకు అందరికీ తెలుసు. మొన్న కలిసిన సందర్భం లోపల ఇవాళ పక్క రాష్ట్రానికి ఏమి అవకాశాలు కావాలనో, ఏ మేరకు సహాయపడాలనో మీరు సహాయపడతా ఉన్నారు, వారికి సహాయపడుతున్నారు. చంద్రబాబు గారు కను సైగల్లో మీరు నడుస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీ ఆర్డినెన్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ 9 రాజ్యాంగం లోపల దీనికి చట్టభద్రత కల్పించే విషయాన్ని చంద్రబాబు నాయుడుతో ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం యొక్క బాగోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే చంద్రబాబు గారు ఇవాళ మీకు తెలుసు కదా, వారి బలం పైన ఇవాళ బీజేపీ పార్టీ నిల్చున్నది. మరి ఆ బలం పైన నిల్చున్న బీజేపీ పార్టీ ఇవాళ 9వ షెడ్యూల్లో పెట్టించడానికి ఎందుకు లాబింగ్ చేయట్లేదు? అంటే మీకు అంత తెలుసు, ఇది కేవలం ఏంది అంటే ఇక్కడి నుంచి పంపించే వరకే మా ఆట, అక్కడి నుంచి ఏదవుతుందో వీరికి ముందుగానే అంచనా ఉంది. ఇవాళ ప్రజలను ఒక గోల్మాల్ చేయడం, ప్రజలను ఒక ఆలోచనకి మైండ్ గేమ్ ఆడి వాతావరణాన్ని సరి చేసుకోవడమే తప్పితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేదు, ప్రజలల్లో విశ్వాసం లేదు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు అది కాలగర్భంలో కలిసిపోయినటువంటి గ్యారంటీలు, అమలుకు నొచ్చిన గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన దానికి ఊసేలేదు. ఇవాళ మొత్తం పతన దిశలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది. దానికి ఏదో ఒక లేని బలాన్ని కూడా తెచ్చుకునే ప్రయత్నాలు ఇవాళ 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ అన్నది ఏదైతే చూపెడుతున్నారో అది ఒక బలాన్ని నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రజలల్లా పొయ్యి మాట్లాడడానికి వెసులుబాటు కలిగించుకోవడమే వాళ్ళ యొక్క ప్రయత్నం. కానీ ఇవాళ ఎక్కడ కానీ ఇప్పుడు మిత్రులు చెప్తా ఉన్నారు 100కు 100% కాంగ్రెస్కు మంచి ఫలితాలు ఉంటాయని. కానీ ఇది బోకస్, ఇది వాస్తవంగా లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పొచ్చేమో కానీ ప్రజలల్లా ఎవరైతే మీకు గ్రామీణ స్థాయిలో ఎక్కడైతే గ్రామాలలో మీకు ఏదైతే విశ్వాసంతో మీకు నమ్మి ఓటేసిర్రో వాళ్ళను పూర్తిగా వెన్నుపోటు ఓడిచిర్రు, వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిండ్రు. ప్రజలు ఇవాళ మొరబెట్టుకుంటా ఉన్నారు, మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వము. ఇంత ఘోరం, ఇంత దగ, ఇంత వెన్నుపోటు మాకు ఏదైతే జరిగిందో మేము మరవలేనటువంటిది. మంచిగా
సంక్షేమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వదులుకొని ఈ యొక్క రాక్షస పాలనను తెచ్చుకున్నాము అన్నట్టు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ని ప్రతి ఇంటి నుంచి కేసీఆర్ని జపం చేస్తూ ఉన్నారు, కేసీఆర్ని దలుచుకుంటూ ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, అధికారంలోకి రావాలి, గతంలో జరిగినటువంటి సంక్షేమాలన్నీ మళ్ళీ మనకు అందాలి అన్న ఆలోచన ప్రజలలో ప్రతి కూడళ్లలో చర్చలు మొదలైనవి, చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఎన్నికలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ స్థానిక ఎన్నికల్లో అవి ఏ రకమైనటువంటి ఎన్నికలు వచ్చినా కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే పరిస్థితిలో ఇవాళ ప్రజానికం ఉంది. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తా. ఈ సంవత్సరంన్నర పరిపాలన లోపల ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ యొక్క చర్యలను కానీ వాళ్ళ యొక్క ఉనికిని కానీ ఏ రకంగా కనిపిస్తుంది అని అంటే, ఇవాళ ఏదో భయపట్టించో, 4 తిట్లు తిట్టో, లేకపోతే అవతల వాళ్ళని ఏదో పరేషాన్ చేసో, వాళ్ళను ఇబ్బంది పెట్టో, మనము వాళ్ళను ఆగమాగం చేసి మనం ఎన్నికలలో మనం గెలవాలి అన్న ఆలోచన తప్పితే వాస్తవంగా ప్రజలకు సంక్షేమాలు అందించి ఓటు అడిగే ఆలోచనలా ప్రభుత్వం లేదు. కేవలం కేసుల పేరిట, జైళ్ళ పేరిట వీటి మీదనే కాలయాపన చేస్తూ ఉన్నారు. అయితే ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఇవాళ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో కానీ నగరంలో కానీ ఇలాంటి వాతావరణం లేదు. ఇవాళ ఎట్లున్నది అని అంటే, ఆ బాలకృష్ణ తొడగొట్టినట్టు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు తొడగొట్టి, వస్తావా, నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, చూసుకుందాము, గల్లా పడదాము, నువ్వు నీ సత్తా ఏంది, నిన్ను చీరేస్తా, పొడిచేస్తా, పేగులు తీస్తా, కాళ్ళతో తొక్కి చంపుతా, గివ్వే మాటలు వినిపిస్తున్నాయి. కానీ సంక్షేమ మాటలు ఏడే వినిపిస్తున్నాయని నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా, విశ్లేషణకారులను అడుగుతా ఉన్నా, ప్రజానికాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా. ఇలాంటి వాతావరణం రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఎక్కడా చూడలేదు. ఇవాళ ప్రతి ఒక్కరు మైక్ ముంగట రాగానే ఎట్లా అంటే ఒక రౌడీ షీటర్ లెక్కనేమో మాట్లాడడం అనేది ఇవాళ మనం తరచుగా చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాక్షేమం ఆలోచించే వాళ్ళు దీన్ని ఖండించాలి, దీన్ని ఆహ్వానించొద్దు. దీనికి గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రానివ్వండి, రేపు క్షేత్రస్థాయిలో ఎన్నికలు, అక్కడ ఎన్నికలప్పుడు ఎవరి సత్తా ఏంది, ప్రజల యొక్క అభిమతం ఏంది, ఇవన్నీ మనకు కులంకుశంగా తెలిసే రోజు వస్తుంది. దానికి అందరూ వేచి చూడాలని నా యొక్క అభిప్రాయం. రైట్.